హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. ఫ్యాకల్టీపై పలుమార్లు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థినులతో కలిసి కాలేజీ గేటు ముందు ధర్నాకు దిగిన విద్యార్థులు కాలేజీ బస్సులను అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఫ్యాకల్టీని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, విద్యార్థుల ఆందోళనకు సంబంధించి వివరాలు ఏమిటి? అబ్దుల్లాపూర్ మెట్లోని బ్రిలియంట్ గ్రామర్ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి గొడవ కొద్దిసేపు క్రితం ప్రారంభమైంది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీలుగా ఉన్న ఇద్దరు ఫ్యాకల్టీలు విద్యార్థుల పట్ల పూర్తిగా అసభ్యంగా ప్రవర్తించే కాకుండా వాళ్ళని పూర్తిగా అసభ్యకరమైన పదజాలంతోటి ప్రతినిత్యం కూడా వేధిస్తున్నారని చెప్పి గత వారం రోజుల నుంచి కూడా విద్యార్థులంతా కలిసి ప్రిన్సిపల్ తో పాటుగా యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తారు. అయితే యాజమాన్యం కావచ్చు, అటు ప్రిన్సిపల్ కావచ్చు, ఇద్దరు ఫ్యాకల్టీల పైన ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో ఇవాళ ఉదయం మొత్తం విద్యార్థి సంఘాలు విద్యార్థులు కలిసి కాలేజీ ముందు కూడా మొత్తం ఆందోళన దిగడం జరిగింది. మొత్తం కాలేజీ లోపలికి వెళ్తున్న విద్యార్థులు మొత్తం కూడా గేట్ పేట బైఠాయించి ఇద్దరు ఫ్యాకల్టీల పైన చర్య తీసుకోవాలని ప్రధాన డిమాండ్ మేరకు అక్కడ కాలేజీ ముందు ఆందోళన చేస్తున్నారు. మొత్తం కాలేజీ బస్సులన్నిటి కూడా నిలిపివేసి అక్కడే ఆందోళన చేస్తున్నారు. అయితే కాలేజీ విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా తోడుకోవడంతో అక్కడ తీవ్ర వాతావరణం నెలకొందని చెప్పి దాదాపు వందలాది మంది విద్యార్థులు అక్కడికి చేరి పూర్తిగా కాలేజీ బయట ఆందోళన చేస్తున్నారు. దీంతో పరిస్థితి పూర్తిగా విషమించడంతో అక్కడికి కొద్దిసేపు క్రితమే పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరైతే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఫ్యాకల్టీలను వాళ్ళపైన చర్య తీసుకునే వరకు తాము ఇక్కడే ఆందోళన చేస్తామని చెప్పి కూడా విద్యార్థులంతా కూడా అక్కడే భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. అయితే విద్యార్థులని అక్కడి నుంచి పంపించేందుకు అటు కాలేజీతో పాటు అటు పోలీసులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.